Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the first unit of DAA, nothing but Design and Analysis of Algorithms. సో మనకు సబ్జెక్ట్ నేమ్లోనే సబ్జెక్ట్ డెఫినేషన్ ఉందన్నమాట. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉంటాయి, వాటిని ఎలా డిజైన్ చేసుకుంటాం, ఎలా స్ట్రక్చర్ చేసుకుంటాం, ఎలా అనలైజ్ చేసుకుంటాం, రైట్. సపోజ్ బైనరీ సెర్చ్ ఉంటుంది, లీనియర్ సెర్చ్ ఉంటుంది, క్విక్ సార్ట్ ఉంటుంది, మర్జ్ సార్ట్ ఉంటుంది. ఈ 4 అల్గోరిథమ్స్లో ఏది బెస్ట్ అని మనకు ఎలా తెలవాలి? జస్ట్ బై ద అనలైజింగ్ ఆఫ్ ఈచ్ అల్గోరిథమ్. సో ప్రతి అల్గోరిథమ్ని మనం అనలైజ్ చేసుకుంటే మనకు ఏ అల్గోరిథం అనేది బెస్ట్ తెలుస్తుంది. వాటి కోసం మనకు కొన్ని ఉంటాయి, లైక్ అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ అనమాట. బిగ్ ఓ, లిటిల్ ఓ, తీటా, ఒమేగా అని చెప్పేసి కొన్ని నోటేషన్స్ ఉంటాయి. ఆ నోటేషన్స్ ఏం చేస్తాయనంటే ఏ అల్గోరిథం అనేది బెస్ట్ కేసు, ఏది వరస్ట్ కేసు, ఏది యావరేజ్ కేసు మనకు తెలుస్తుంది అనమాట. సో అలా ఆ నోటేషన్స్ యూజ్ చేసుకుని మనము విచ్ అల్గోరిథం ఈజ్ బెస్ట్ అని చెప్పేసి చూస్ చేసుకోవచ్చు. అదొకటి. నెక్స్ట్ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట, రైట్. ఆ ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయాలి అని అంటే మనం ఏం చేసుకోవాలి, రైట్? ఏ అల్గోరిథంని చూస్ చేసుకోవాలి. సింపుల్గా దీంట్లో ఒక ఫార్ములా ఫాలో అవుతుంది అనమాట, డివైడ్ అండ్ కాంకర్ అని చెప్పేసి. ఒక బిగ్ ప్రాబ్లమ్ని డిఫరెంట్ స్మాల్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకొని ఈచ్ ప్రాబ్లమ్కి ఒక్కొక్క సొల్యూషన్ ఫైండ్ చేసేసి మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ని సింగిల్ సొల్యూషన్ లాగా కంబైన్ చేస్తాయి అనమాట. అవి మనం సార్టింగ్ అని అంటాం. ఆ సార్టింగ్లో మీకు చెప్పేస్తుంది. దిస్ ఈస్ ద మెయిన్ టాపిక్ అండ్ మెయిన్ ఓవర్వ్యూ అబౌట్ ద డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్ అనమాట. సో వాట్ ఇస్ మీన్ బై అల్గోరిథం? అల్గోరిథం నథింగ్ బట్ ఇట్ ఈస్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. ఒక ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. దాన్ని మనం అల్గోరిథం అంటాం. ఓకే, సో లెట్స్ సీ టాపిక్స్ కవర్డ్. బిఫోర్ దట్ మీకు ఒకవేళ ఆల్ యూనిట్స్ కావాలంటే ప్లీజ్ డు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఐఎమ్ హోపింగ్ టు గెట్ 500+ likes ఫర్ దిస్ వీడియో. అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఇది అందరికీ హెల్ప్ఫుల్, రైట్. 26 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు. సో అందరికీ ఇది యూస్ఫుల్ అవ్వాలంటే అందరికీ షేర్ చేయండి. దే షుడ్ గెట్ పాస్డ్ అవుట్, రైట్. చాలా సింపుల్ అయిపోయి ఎక్స్ప్లెనేషన్ అనేది. అండ్ ఐ విల్ అప్లోడ్ ద వీడియోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, నోట్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. ఓకే, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు, దట్ మీన్స్ ఇఫ్ ఐ గెట్ 5K this month, like for this semester, I will upload all the videos. ప్రతి సబ్జెక్ట్ మీరు ఏ సబ్జెక్ట్ అడిగితే ఆ సబ్జెక్ట్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటా. ఎక్కువ చదవద్దు, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దిస్ టైమ్. సో ద టాపిక్స్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ ఆర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ టు DAA. What is meant by DAA? Next, algorithm, performance analysis like space complexity and time complexity. Next, asymptotic notations like big O notation, little o notation, omega notation, theta notation. Next, divide and conquer general method లో దీంట్లో డివైడ్ అండ్ కాంకర్ అప్లికేషన్ వచ్చేసి బైనరీ సెర్చ్ algorithm, quick sort, merge sort and Strassens matrix multiplication. So these are the topics which we are going to cover in the first unit అనమాట. Very simple ఉంటుంది, don't worry about the subject. Okay, so first topic is a introduction to DAA. So what is the exact meaning of DAA and choosam ikkada? Design and analysis of algorithms is the study of how to create efficient algorithms and evaluate their performance. The subject focuses on time and space complexity, asymptotic notations and various design techniques like divide and conquer, greedy method, dynamic programming, backtracking and branch and bound. It helps in selecting the most efficient algorithm for solving problems in computer science. DAA is important for building fast, scalable and optimized software system. సింపుల్గా మనము ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ని బెటర్ పర్ఫార్మెన్స్గా బిల్డ్ చేయాలంటే మనకి ఏం తెలవాలి? ఒకటి టైం కాంప్లెక్సిటీ, అంటే మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంత తక్కువ టైంలో అది సాల్వ్ చేస్తుంది. స్పేస్ కాంప్లెక్సిటీ, ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఎంత తక్కువ స్పేస్లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ అసిమ్ప్టోటిక్ నోటేషన్స్. ఇవెందుకు అని అంటే ఏ అల్గోరిథం అనేది బెస్ట్, ఏ అల్గోరిథం అనేది యావరేజ్, ఏ అల్గోరిథం అనేది వరస్ట్ కేసు, ఇవన్నీ తెలుసుకోనికి మనకు నోటేషన్స్ అవసరం అనమాట. వాటిని అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ అంటాం. నెక్స్ట్ కొన్ని మెథడ్స్ ఉంటాయి లైక్ డివైడ్ అండ్ కాంకర్. పెద్ద ప్రాబ్లమ్ని మనము స్మాల్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకొని సొల్యూషన్స్ని ఫైండ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ గ్రీడీ మెథడ్, నెక్స్ట్ డైనమిక్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి మనకు DAAలో. సో ఫస్ట్ యూనిట్లో ఉన్న ఏంటి అంటే అసిమ్ప్టోటిక్ నోటేషన్స్, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ డివైడ్ అండ్ కాంకర్లో కొన్ని అప్లికేషన్స్ లైక్ క్విక్ సార్ట్, మెర్జ్ సార్ట్, స్ట్రాసెన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకే, ఇవి చూసేసుకుందాం. ఫస్ట్ నథింగ్ బట్ DAA is nothing but it is a study of how to create some efficient algorithms అనమాట. ఓకే, how to create some good better algorithms in order to improve the systems or software's performance. సాఫ్ట్వేర్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి బెటర్ ఆల్గోరిథమ్స్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది DAA అనమాట. Okay, so the next, what does mean by algorithm? Just so I explain that. Algorithm is a finite step-by-step process, nothing but procedure to solve a problem. ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఓకే, it takes input
ప్రాసెస్ ఇట్ అండ్ గివ్స్ అవుట్పుట్. ఒక ఇన్పుట్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ని చేస్తుంది అనమాట. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఆల్గరిథంలో ఒక ఎలిమెంట్ సెర్చ్ చేసుకోవాలి మనము. ఓకే, సపోజ్ దిస్ ఇస్ అరే, రైట్. దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం, లైక్ అరే సైజ్ ఇస్ 4. దీంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాము. మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేద్దాం అనుకుంటాం, ఈ ఎలిమెంట్ని. ఓకే, ఈ ఎలిమెంట్ సెర్చ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం, నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం. సో మనం ఫైండ్ చేసే ఎలిమెంట్కి ఏది ఈక్వల్ అయితే అక్కడ స్టాప్ చేస్తాం. దిస్ ఇస్ అ లీనియర్ సెర్చ్ అనమాట. ఓకే, లైక్ దిస్, అంటే టేక్స్ ఇన్పుట్ అండ్ గివ్స్ అవుట్పుట్. నెక్స్ట్ సార్టింగ్ నెంబర్స్, నెక్స్ట్ ఫైండింగ్ షార్టెస్ట్ పాత్ ఇన్ ద గ్రాఫ్. ఓకే, సో మరి వై స్టడీ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథం? ఈ DAA గురించి ఎందుకు చదువుకోవాలి? ఎందుకంటే టు ఫైండ్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్స్, లైక్ ఎఫిషియెంట్ సొల్యూషన్స్. ఓకే, అంటే ఏ ఆల్గరిథం లెస్ టైం తీసుకుంటుంది, ఏ ఆల్గరిథం తక్కువ స్టోరేజ్ అనేది తక్కువ తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ కంపేర్ ఆల్గరిథమ్స్. అదొకటే కాకుండా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి, అవన్నింటిని కంపేర్ చేసుకొని దానికి బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది అవసరం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్. సో ఇప్పుడు మనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంటుంది, సెర్చ్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, అలా లెస్ టైం, దట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ. సో ఇన్ ఆర్డర్ టు ప్రాసెస్ ఏ ప్రాబ్లమ్ ఆర్ ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ రిజల్ట్, హౌ మచ్ టైమ్ ఏ ఆల్గరిథమ్ ఈస్ టేకింగ్? ఒక ఆల్గరిథమ్ అనేది ఎంత టైం తీసుకుంటుంది, నెక్స్ట్ స్టోరేజ్ ఎంత తీసుకుంటుంది. సో వీటి మనం ఏం తీసుకుంటాం అంటే తక్కువ ఉన్నదన్నమాట, లెస్, అది బెస్ట్ అనమాట. ఓకే, అలా. సో ఒక ఆల్గరిథం యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథం అని అంటే ఇన్పుట్ 0 or more ఇన్పుట్స్, అవుట్పుట్ అట్లీస్ట్ 1 అవుట్పుట్. సో ఇన్పుట్లో మనము 1 or more than 1 ఇచ్చుకోవచ్చు ఇన్పుట్స్, అవుట్పుట్ అనేది మాత్రం ఒకటే వస్తుంది. నెక్స్ట్ డెఫినెట్నెస్ అని అంటే ఈచ్ స్టెప్ అనేది పర్ఫెక్ట్గా క్లియర్ ఉంటుంది అనమాట ఆల్గరిథంలో. నెక్స్ట్ ఫినైట్నెస్, ఆల్గరిథం ఎండ్స్ ఇన్ ద ఫైనల్ స్టెప్స్, అంటే ఇన్ఫైనట్ ఏముండదు, ఒక 6-7 స్టెప్స్ ఆర్ 8 to 10 స్టెప్స్లో ఎండ్ అయిపోతుంది అనమాట, అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ సైజ్. ఎఫెక్టివ్నెస్, స్టెప్స్ ఆర్ బేసిక్ అండ్ వర్కబుల్, సింపుల్గా ఉంటాయి స్టెప్స్ అనేవి, సింపుల్గా కూడా వర్క్ చేసుకోవచ్చు, సింపుల్గా అర్థమైపోతాయి అనమాట. ఇన్ అవర్ జనరల్ లాంగ్వేజ్ వీ కెన్ రీడ్ దాట్, రైట్, అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆల్గరిథం డిజైన్ టెక్నిక్స్, మనము ఒక ఆల్గరిథంని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని అంటే బేస్డ్ అపాన్ సమ్ స్ట్రాటజీస్ అనమాట. ఆ స్ట్రాటజీస్ వచ్చేసి డివైడ్ అండ్ కాంకర్ ఒకటి. సో ఒక ప్రాబ్లమ్ని మనము డిఫరెంట్ సబ్ ప్రాబ్లమ్స్గా బ్రేక్ చేసేసి వాటిని సొల్యూషన్స్ని ఫైండ్ చేసేసి లాస్ట్లో సొల్యూషన్స్ని కంబైన్ చేస్తాం అనమాట, అదొకటి. నెక్స్ట్ గ్రీడీ మెథడ్, ఇది మీకు నెక్స్ట్ లెసన్లో ఉంటుంది. నెక్స్ట్ డైనామిక్ ప్రోగ్రామింగ్, బ్యాక్ ట్రాకింగ్. బ్యాక్ ట్రాకింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనమాట, ఎన్క్వీన్స్ ప్రాబ్లమ్, సబ్సెట్ సమ్ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఇవి చూసుకుంటే మీకు ఆ టాపిక్స్ సింపుల్గా అర్థమైపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ బ్రాంచ్ అండ్ బౌండ్, ఇది ఒకటి స్ట్రాటజీ కూడా. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అని అంటే వీ కెన్ జడ్జ్ ఏ algorithms performance based upon the time complexity and space complexity. సో ఒక ఆల్గరిథమ్ బెస్ట్ అని ఎట్లా చెప్తామనంటే అది ఎంత తక్కువ టైం తీసుకుంటే అంత బెస్ట్, ఎంత తక్కువ స్టోరేజ్, ఎంత తక్కువ మెమరీ తీసుకుంటే అంత బెస్ట్. అవి ఎలా చెప్తామనంటే బై ద టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో దాంట్లో కొన్ని నొటేషన్స్ ఉంటాయి, ఆ నొటేషన్స్ యూజ్ చేసుకొని మనము టైం కాంప్లెక్సిటీని డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, సో హియర్ బిగ్ నొటేషన్స్ చూసుకుందాము. టైం కాంప్లెక్సిటీ అనేది సో ఇట్ మెజర్డ్ యూజింగ్ ద బిగ్ ఓ నొటేషన్. సో ఇక టైం కాంప్లెక్సిటీ మనం బిగ్ ఓ నొటేషన్స్ యూజ్ చేసుకొని చేసినాం అనమాట. సో 0 అంటేనేమో కాన్స్టెంట్, 0 log n అంటేనేమో లాగరిథమిక్, 0 అంటే లీనియర్, 0 log n నథింగ్ బట్ గుడ్ ఫర్ సార్టింగ్. ఇలా వచ్చినప్పుడు ఆర్డర్ మనకు సార్టింగ్కి మంచిది అనమాట, బెటర్ అనమాట. 0 లైక్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అంటే స్లో, ఆర్డర్ ఆఫ్ 2 power n ఆర్ ఆర్డర్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు వెరీ స్లో. ఇది స్లో అనమాట, దీన్ని ఎక్కువ యూజ్ చేసుకోరు. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ అని అంటే హౌ మచ్ మెమరీ ఇట్ ఈస్ టేకింగ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్, that is called as space complexity. It can be given by the asymptotic notations. They are as follows, like big O and omega and theta. So big O untunemo worst case anamata. Okay, so these big O notations will define that algorithm is in the worst case, that is the worst one. Next omega will give that algorithm as the best case. Theta will define that is as a average or a tight bound. Okay, right. సో దీంట్లో ఆల్గరిథంలో అనాలిసిస్ టైప్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. దాంట్లోనే ఈ వరస్ట్ కేస్ అనాలిసిస్ ఒకటి, నెక్స్ట్ బెస్ట్ కేస్ అనాలిసిస్ ఒకటి అండ్ యావరేజ్ కేస్ అనాలిసిస్ ఒకటి. ఓకే, ఈ నోటేషన్స్ని యూజ్ చేసుకుని మనము ఏది వరస్ట్, ఏది బెస్ట్, ఏది యావరేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫైండ్ చేయొచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇన్ డిఏ చూసుకుంటే లైక్ మనకు సర్చింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, 1 ఉంటాయి అనమాట. లైక్ వీటిని యూజ్ చేసుకొని కొన్ని దీస్ ఆర్ ఆల్గరిథమ్స్, లీనియర్ సర్చ్ ఆల్గరిథం, బైనరీ సర్చ్ ఆల్గరిథం, మెర్జ్ సార్టింగ్, క్విక్ సార్ట్, హీప్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్. గ్రాఫ్ ప్రాబ్లమ్స్లోనేమో డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ షార్టెస్ట్ పాత్ ఆల్గరిథం. దీంట్లో ఆప్టిమైజేషన్లో నాప్సాక్ అండ్ టీఎస్పీ ఇవన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ ద టైం కాంప్లెక్సిటీ. ఇదంతా ఒక ఓవరాల్ ఐడియా అబౌట్ ద డిఏఏ, రైట్. ఒక ఆల్గరిథంని మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, దాంట్లో బెస్ట్ వన్ చూస్ చేసుకోనికి మనము కొన్ని మెథడ్స్ ఫాలో అవుతాం, స్ట్రాటజీస్ ఫాలో అవుతాము. దాంట్లో ఈ సర్చింగ్, సార్టింగ్ ఇవన్నీ ఒకటి, అండ్ గ్రీడీ మెథడ్, బ్యాక్ ట్రాకింగ్ ఒకటి, డైనామిక్ ప్రోగ్రామింగ్, డివైడ్ అండ్ కాంకర్,
డివైడ్ అండ్ కాంకర్లో మనకున్న అప్లికేషన్స్ వచ్చేసి ఈ బైనరీ సెర్చ్, లీనియర్ సెర్చ్, సార్టింగ్ ఇవన్నీ అనమాట. ఓకే, రైట్. Next topic is a time complexity. Just we have discussed about the time complexity. That means how much time a algorithm is taking to solve a problem. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక algorithm అనేది ఎంత టైం తీసుకుంటుంది, that is nothing but time complexity. If it takes less time, that is the best one. If it takes more time, that is the worst one. Okay, right. Time complexity tells how much time an algorithm takes to run depending on the input size. సో ఇన్పుట్ సైజ్ని బేస్ చేసుకొని అక్కడ మనకు ఆల్గరిథం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది టైం కాంప్లెక్సిటీ అనమాట. సో ఇట్ డస్ నాట్ మెజర్ ద యాక్చువల్ సెకండ్స్. సో యాక్చువల్గా సెకండ్స్లో మెజర్ చేయదు, బట్ ఎలా ఉంటుంది అని అంటే ఇట్ మెజర్స్ హౌ రన్నింగ్ టైం ఇంక్రీజెస్ విత్ ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్. సో మనం ఇన్పుట్ని ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ అక్కడ రన్నింగ్ టైం అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఓకే, దాన్ని పట్టుకుని మెజర్ చేస్తాను అనమాట. ఇట్ ఇస్ బేస్డ్ అపాన్ దాట్. నెక్స్ట్ వై టైం కాంప్లెక్సిటీ. మన టైం కాంప్లెక్సిటీ ఎందుకు అని అంటే డిఫరెంట్ ఆల్గరిథమ్స్ సాల్వ్ ద సేమ్ ప్రాబ్లమ్ బట్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాయి, బట్ దాంట్లో పర్ఫార్మెన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో సపోజ్ ఇప్పుడు లీనియర్ బైనరీ ఉంది అనుకుందాము. లీనియర్ బెస్ట్, బైనరీ బెస్ట్ అంటే బైనరీ బెస్ట్, ఎందుకంటే లీనియర్ సెర్చ్ అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, బైనరీ సెర్చ్ అనేది కొంచెం టైం తక్కువ తీసుకుంటుంది, రైట్. సో ఈ రెండింటికి వెళ్ళి మనం దేన్ని చూస్ చేసుకోవాలి, బైనరీని చూస్ చేసుకోవాలి. మనకి ఎలా తెలుస్తుంది, బైనరీ టైం కాంప్లెక్సిటీ. ఓకే, అలా. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, లీనియర్ సెర్చ్ ఏమో ఆర్డర్ ఆఫ్ ఎన్, బైనరీ సెర్చ్ ఏమో ఆర్డర్ ఆఫ్ లాగ్ ఎన్. సో బైనరీ సెర్చ్ ఈజ్ అ ఫాస్టర్ వన్, రైట్. దట్ మీన్స్ వీ గాట్ అన్ ఐడియా in between this linear search and binary search by the time complexity, so that we can define binary search is better than the linear search. Next, how is time complexity measured? మనకి టైం కాంప్లెక్సిటీ మనం ఎలా మెజర్ చేస్తాం? ఓకే, నువ్వు అంతా చెప్తున్నావు, టైం కాంప్లెక్సిటీ మనం యూజ్ చేసుకుని ఏది బెస్ట్ ఏది వరస్ట్ అని చెప్తాం అనుకుంటున్నాం కదా. మనం ఎలా మెజర్ చేసుకుంటాం, ఎలా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకుంటాం అంటే కంపారిజన్స్ అనమాట. సో ఆల్గరిథం డిఫరెంట్ ఆల్గరిథమ్స్ని మనము కంపేర్ చేసుకోవాలి. లైక్ వాటికి ఒక అసైన్మెంట్స్ ఇవ్వాలి. ఆల్గరిథమ్స్ లీనియర్ సెర్చ్ అన్నాము, బైనరీ సెర్చ్ అన్నాము, దీనికి ప్రాబ్లమ్ ఇవ్వాలి, దీనికి ప్రాబ్లమ్ ఇచ్చేసాలి, సేమ్ ప్రాబ్లమ్స్ని మనం ఏం చేసుకోవాలి, సొల్యూషన్స్ పర్ఫార్మెన్స్ని మనం కంపేర్ చేసుకోవాలి. ఎలా కంపేర్ చేసుకుంటామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అసిమ్ప్టోటిక్ నొటేషన్స్. ఓకే, సో దీంట్లో బిగ్ ఓ వస్తేనేమో వరస్ట్ కేసు, ఒమేగా వస్తేనేమో బెస్ట్ కేసు, తీటా వస్తేనేమో యావరేజ్ అనమాట. ఓకే, అలా. సో దీంట్లో కామన్ టైం కాంప్లెక్సిటీస్ అనమాట. ఆర్డర్ ఆఫ్ వన్ ఏమో కాన్స్టెంట్. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏమో యాక్సెసింగ్ అరే ఎలిమెంట్, ఒక అరేలో ఒక ఎలిమెంట్ని మనము సెర్చ్ చేయడం ఆర్ యాక్సెస్ చేసుకోవడం. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ లాగ్ అని ఉంటేనేమో లాగరిథమిక్ బైనరీ సెర్చ్. ఓకే, ఎగ్జాంపుల్ దీనికి బైనరీ సెర్చ్ లాగరిథమిక్ అనమాట. ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటేనేమో లీనియర్, ఇది లీనియర్ సెర్చ్. ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగ్ అని ఉంటేనేమో లీనియరిథమిక్ మల్టీ సార్ట్, హీప్ సార్ట్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీస్ ఇవన్నీ వీటికి ఉండే నేమ్స్ అనమాట అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దాట్. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్ ఇస్, ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మనము చూసుకున్నాం కదా, అసైన్మెంటెడ్ నొటేషన్స్తో మనము టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీని మనము లైక్ కంపేర్ చేసుకోవచ్చు అనుకున్నాం ఒక ఆల్గరిథంని. సో ఇన్ ఆర్డర్ టు performance evaluate the performance analysis of algorithm, we will use the notations. They are assemblytic notations. In that there are different types of notations like big O notation, little o notation, omega notation, and theta notation, right? Each notation will indicate that which is the best one, which is the worst one, which is the average one. Okay, let's see that. So asymptotic notations here. Asymptotic notations describe the performance of an algorithm when the input size n becomes very large. So ఎప్పుడైతే input size n అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఒక ఆల్గరిథం యొక్క పర్ఫార్మెన్స్ని మనము డిస్క్రైబ్ చేస్తాయి అనమాట, డిఫైన్ చేస్తాయి అనమాట. విచ్ ఇస్ ద బెస్ట్ వన్, విచ్ ఇస్ ద వరస్ట్ వన్, విచ్ ఇస్ ద యావరేజ్ వన్. ఓకే, సో దాంట్లో మన డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బిగ్ ఓ నొటేషన్, లిటిల్ ఓ నొటేషన్, ఒమేగా, తీటా. బిగ్ ఓ అంటే వరస్ట్ కేసు, లిటిల్ ఓ అంటే స్ట్రిక్ట్ అప్పర్ బౌండ్, ఒమేగా అంటేనేమో బెస్ట్ కేసు లోవర్ బౌండ్, తీటా అంటేనేమో యావరేజ్ కేసు టైట్ బౌండ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ చూసుకుందాము బిగ్ ఓ నొటేషన్, ద ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్. డెఫినేషన్ వచ్చేసి బిగ్ ఓ గివ్స్ ద అప్పర్ బౌండ్. బిగ్ ఓ నొటేషన్స్ అనేది ఎప్పుడైనా అప్పర్ బౌండ్ ఇస్తుంది అంటే బట్ వరస్ట్ కేస్ పర్ఫార్మెన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఓకే, సపోజ్ దిస్ ఇస్ అ గ్రాఫ్ అండ్ దిస్ ఇస్ అప్పర్ బౌండ్. సో దీన్ని రిప్రజెంట్ చేసే ఎవరు అంటే బిగ్ ఓ నొటేషన్, అండ్ దిస్ ఇస్ ద లోవర్ బౌండ్ దట్ విల్ బి రిప్రజెంటెడ్ బై ద లిటిల్ ఓ నొటేషన్. ఓకే, సో మనకు బిగ్ ఓ బ్లైండ్ గుర్తుపెట్టుకోండి, బిగ్ ఓ నథింగ్ బట్ వరస్ట్ కేస్ పర్ఫార్మెన్స్ని చూపిస్తుంది, డిఫైన్ చేస్తాయి అని చెప్పేసి. ఇన్ కేసు ఏమైనా ఆల్గరిథంకి బిగ్ ఓ వచ్చిందని అంటే దట్ ఈస్ అ వరస్ట్. ఓకే, ఇట్ టేక్స్ మచ్ టైమ్ అనమాట, మచ్ స్పేస్. దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే దీనికి ఇది ఆర్డర్ టీ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు 3n + 5 ఉంది, ఒకటి ఆర్డర్ ఆఫ్ ఎన్ వచ్చింది. టీ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు 2n² + 10n వచ్చింది. దీనికి ఆర్డర్ ఏమొచ్చింది, ఆర్డర్ ఆఫ్ n². సో ఆర్డర్ ఆఫ్ n² ఇస్ ద బెస్ట్ వన్ అనమాట ఇక్కడ. లైక్ వరస్ట్ కేస్ ఆల్గరిథం విల్ నెవర్ టేక్ మోర్ దాన్ ఆర్డర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్. ఓకే, సో ఇక్కడ ఏ ఫంక్షన్కి ఉందో అంత టైం తీసుకుంటుంది అనమాట ఇక్కడ. సపోజ్ దిస్ ఇస్ ఫంక్షన్ 2n² and 3n. Then the thing it is taking the n time and it is taking the n².
Okay, next Littlewood notation. It gives a strict upper bound and that is much slower than the f of n. ఓకే, దీనిలో tn అనేది పెరుగుతున్న కొద్దీ ఎఫ్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే రైట్, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది దీంట్లో tn goes strictly slower, fn is not equal. నథింగ్ బట్ స్ట్రిక్ట్ అప్పర్ బౌండ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఒమేగా నోటేషన్ అంటేనేమో ఇట్ గివ్స్ ద లోవర్ బౌండ్, దట్ మీన్స్ ఇట్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద లోవర్ బౌండ్ which gives the best performance. Example 3n plus 5 which is the omega of n, and n square plus 100n is equals to n square which is the omega of n square. Algorithm will take least time for the f of n time. So ఈ ఫంక్షన్ కి అలాగ ప్రాబ్లమ్ కి మనము ఇది తక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఓకే రైట్, నెక్స్ట్ theta notation which gives the tight bound, that means average case, not better or not bad అని చెప్పేసి. But this is example for this. Just example ni and tight bounds రాయండి. Theta notation gives the tight bound and it represents the average case. The next omega notation will give the lower bound and it represents the best case performance. ఇలా అసేసి ఒక ఎగ్జాంపుల్ రాయండి. దిస్ ఓకే అలా లైక్ n తీసుకోండి. f of n లో ఒకటి 3n plus 5 కావచ్చు, 2n plus 1 కావచ్చు, ఏదైనా ఒకటి n ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్లో n స్క్వేర్ ఉండాలి. ఓకే, దాంట్లో అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ డివైడ్ అండ్ కాంకర్. చాలా సింపుల్. నెక్స్ట్ ఈ టాపిక్ అర్థమైతే నెక్స్ట్ వచ్చి అప్లికేషన్స్ అనమాట. వీటిని యూజ్ చేసుకొని కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి, లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్, సార్టింగ్స్ లైక్ క్విక్ సార్ట్, మర్జ్ సార్ట్ అని చెప్పేసి. డివైడ్ అండ్ కాంకర్ అంటే చాలా సింపుల్. సపోజ్ ఇప్పుడు మనము దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ అనుకుందాం, ఇది ఒక మేజర్ ప్రాబ్లమ్. దీన్ని ఏం చేస్తామంటే డిఫరెంట్ సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, డిఫరెంట్ సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేస్తాం. సో ఇలా సపోజ్ ఇది ప్రాబ్లమ్ 1, ప్రాబ్లమ్ 2, ప్రాబ్లమ్ 3, ప్రాబ్లమ్ 4. సో ఈ ప్రాబ్లమ్స్కి దీనికి సొల్యూషన్ ఫైండ్ చేస్తాం. ఓకే, దీనికి సొల్యూషన్, నెక్స్ట్ దీనికి సొల్యూషన్, నెక్స్ట్ దీనికి సొల్యూషన్, నెక్స్ట్ దీనికి సొల్యూషన్. ఓకే, ఇలా మనకు అన్ని సొల్యూషన్స్ వస్తాయి. లాస్ట్లో ఈ సొల్యూషన్స్ అన్నిటి మనం కంబైన్ చేస్తాం అనమాట టు ఫార్మ్ ఏ సింగిల్ సొల్యూషన్. సో సింపుల్గా ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ చేయడం కొంచెం కష్టము. సో ఆ ప్రాబ్లమ్ మనం ఏం చేస్తామనంటే డివైడ్ చేస్తాం అనమాట, పార్టిషన్స్గా డివైడ్ చేసుకొని సబ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఫైండ్ చేసేసి ఆల్ సబ్ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ని లాస్ట్లో కంబైన్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద డివైడ్ అండ్ కాంకర్. ఓకే, డివైడ్ అండ్ కాంకర్ is a fundamental strategy used to design efficient algorithms. So in this method, a large problem is broken into small problems and solved individually and combined to form the final solution. That's what I told. సో ఇక్కడ ఏముంది, పెద్ద ప్రాబ్లమ్ని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అండ్ సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసి ప్రతి సబ్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ చేసి లాస్ట్లో ఆ ప్రతి సబ్ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్స్ని కంబైన్ చేస్తున్నాం అనమాట. ఓకే, definition వచ్చేసి divide and conquer is an algorithmic technique that solves a problem by dividing it into small problems and conquering, that means solving the sub problems and combining their results. అంతే. నెక్స్ట్ దీంట్లో 3 టైప్స్ ఫాలో అవుతాయి అనమాట. డివైడ్ ఒకటి, కాంకర్ ఒకటి, కంబైన్ ఒకటి. డివైడ్ నథింగ్ బట్ దట్ బిగ్ ప్రాబ్లమ్ విల్ బి డివైడెడ్ టు సబ్ ప్రాబ్లమ్స్. దెన్ నెక్స్ట్ కాంకర్ మీన్స్ దట్ దోస్ డివైడెడ్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ బై రికర్సివ్లీగా మనం సాల్వ్ చేసుకున్నాక లైక్ ఏంటంటే సపోజ్ ఇది ఒక బిగ్ అరే అనుకుందాము, ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే, సో మనము ఈ 4 ఉంది కదా, ఈ 4 అరేస్ని మనం ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాం అనమాట. ఒకటి సింగిల్గా, ఇదొక ప్రాబ్లము, నెక్స్ట్ ఇదొక ప్రాబ్లము, నెక్స్ట్ ఇదొక ప్రాబ్లము, నెక్స్ట్ ఇదొకటి. సో దీనికి సొల్యూషన్ ఫైండ్ చేస్తాం, దీనికి సొల్యూషన్ ఫైండ్ చేస్తాం, దీనికి సొల్యూషన్ ఫైండ్ చేస్తాం, దీనికి సొల్యూషన్ ఫైండ్ చేస్తాం. సో లాస్ట్లో వచ్చిన సొల్యూషన్స్ అన్నింటిని మనము సార్టింగ్ చేసుకుంటాం అనమాట. లైక్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటాం. దిస్ ఇస్ కంబైనింగ్, డివైడింగ్, కాంకరింగ్. ఇది డివైడ్, నెక్స్ట్ ఇది కాంకరింగ్, నెక్స్ట్ ఇది కంబైనింగ్. ఓకే, సింపుల్ ఇది. సో ఇది అల్గోరిథం అనమాట. నెక్స్ట్ జనరల్ రికరెన్స్ రిలేషన్ వచ్చేసి నార్మల్గా టీ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ టీ ఆఫ్ ఎన్ బై బి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్. సో ఏ ఇస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సబ్ ప్రాబ్లమ్స్ అండ్ బి ఇస్ ఈక్వల్స్ టు size of each sub-problem and f of n is equals to time taken for dividing and combining. Okay, then example చూసుకుంటే merge sort and binary search. So in time for this algorithm is equals to 2 of tn by 2 plus order of n. Next t of n is equals to t of n by 2 plus order of 1. Binary search అనేది బెస్ట్ అనమాట దీంట్లో. సో దీంట్లో కొన్ని అప్లికేషన్స్ వచ్చేసి డివైడ్ అండ్ కాంకర్ ఆల్గోరిథమ్స్లో merge sort, quick sort, binary search అండ్ ఇవి అనమాట ఇవి అప్లికేషన్స్. నెక్స్ట్ టాపిక్ అదే ఉంటుంది మనకు. సో దీని అడ్వాంటేజెస్ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ, టైం అనేది కొంచెం తక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే బిగ్ ప్రాబ్లమ్ని ఒకసారి సాల్వ్ చేయడం కొంచెం కష్టం, టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదే బిగ్ ప్రాబ్లమ్ని స్మాల్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసి సొల్యూషన్స్ని ఫైండ్ చేసి కంబైన్ చేసి ఏమవుతుంది, సింపుల్గా అయిపోతుంది. కన్ఫ్యూజన్ ఏముండదు, ఎర్రర్స్ ఏముండవు, టైం అనేది తక్కువ చేసుకుంటుంది, స్పేస్ కూడా తక్కువ చేసుకుంటుంది. అండ్ సూటబుల్ ఫర్ ప్యారలల్ కంప్యూటింగ్, రికార్డ్స్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట.
ఈ అడ్వాంటేజ్ చూసుకుంటే కొంచెం ఎక్స్ట్రా మెమరీ తీసుకుంటుంది. ఎందుకనంటే స్టాక్లో కదా మనము మళ్ళీ డివైడ్ చేసి మళ్ళీ స్టోర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మెమరీ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ డివైడింగ్ కంబైనింగ్ అనేది కొంచెము ప్రాబ్లమే. అండ్ నో ఎఫిషియెంట్ ఫర్ స్మాల్ ఇన్పుట్ సైజెస్ అలా అనమాట. అప్లికేషన్స్ వచ్చేసి మనకు బైనరీ సర్చ్, క్విక్ సర్ట్, మెర్జ్ సర్ట్ అండ్ స్టాష్ అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. వి విల్ సీ ఇన్ దట్ ఎక్స్ప్లెనేషన్ ద టెక్స్ట్ నోట్స్ బుక్ అనమాట. ఇది కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నోట్బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దిస్ ఇస్ అబౌట్ దీస్ టాపిక్స్ అండ్ లెట్స్ కంటిన్యూ విత్ దట్ వీడియో. దీంట్లో మోడ్ సార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మోడ్ సార్ట్ అనేది చాలా సింపుల్ ఉంటుంది అనమాట. సో యాజ్ ఐ సేడ్ ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ డివైడ్ అండ్ కాంకర్. దీంట్లో కూడా మనము ఒక సింగిల్ అరేని మల్టిపుల్ అరేస్గా డివైడ్ చేసుకొని లాస్ట్లో మనం కంబైన్ చేసుకుంటాం అనమాట. అంటే మనకు వచ్చే ఫైనల్ రిజల్ట్ అనేది ఒక ప్రాపర్ సార్టింగ్ ఆర్డర్లో ఉండాలి, అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది అనమాట. ఓకే, సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఇవి ఎలా ఉంది, డిఫరెంట్ ఆర్డర్లో ఉంది. 38 అనేది బిగ్గర్ దెన్ 27, 27 is less than 43. ఇది ఒక ప్రాపర్ ఆర్డర్లో లేదు. సో మనం ఏం చేస్తామనంటే ఈ అరేని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ అరేస్గా డివైడ్ చేసుకుంటాం. సింగిల్ అరేగా డివైడ్ చేసుకొని లాస్ట్కి వాటిని సార్ట్ అవుట్ చేసి అన్నిటిని కంబైన్ చేస్తాం అనమాట. మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే లాస్ట్లో ఆన్సర్ ప్రాపర్ ఆర్డర్లో ఉంటుంది, లైక్ అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది అనమాట. లైక్ 10 ఫస్ట్ 9, 3, 9, 10, 27, 38, 43, 82 ఇలా ఉంటుంది. ఓకే, సో ఇలా ఫైండ్ చేయడానికి మనము ఈ మెర్జ్ సార్ట్ని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది టాపిక్ అనమాట. వెరీ సింపుల్ ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఆఫ్ ద డివైడ్ అండ్ కాంకర్ రూల్. We will divide a problem into multiple problems and find solutions for each problem. Lastly, we will combine solutions as one single solution. So this is about the divide and conquer definition, right? So we need to sort the array in an order, like ascending order లో మనం దీన్ని సార్ట్ చేసుకుంటాం అనమాట. సో ది మెర్జ్ సార్ట్ లో ప్రాసెస్ ఏంటిది అంటే లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ ద అరే, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. మన ఎగ్జాంపుల్ అరే ఇది. సో దీంట్లో మొత్తం మనకి 7 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం అరేలో విత్ సైజ్ n. సో దీన్ని ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం అంటే ఈ అరేని 2 halvesగా డివైడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, n/2. సపోజ్ దిస్ ఇస్ సైజ్ ఆఫ్ n, వి విల్ డివైడ్ దిస్ అరే యాజ్ n/2. ఓకే, సో ఫస్ట్ ఏం చేసుకుంటున్నాం మనం అంటే ఈ 38, 27, 43, 3ని ఒక అరేగా డివైడ్ చేసుకుంటున్నాం. అండ్ 9, 82, 10ని ఇంకొక అరేగా డివైడ్ చేసుకుంటున్నాం. సో ఇలా ఇటు సైడ్ 4 వచ్చినాయి, ఇటు సైడ్ 3 వచ్చినాయి అంటే వీ కెన్ డివైడ్ ఎనీవేస్ ఎలా చేసుకోవచ్చు అనమాట. బట్ ఫైనల్ కండిషన్ ఏంటంటే మనకు వచ్చే ఆర్డర్ అనేది ప్రాపర్గా అసైనింగ్ ఆర్డర్లో ఉండాలి, అలా మనం సార్టింగ్ చేసుకోవాలి అది. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఏమైంది, వి డివైడెడ్. నవ్ ఐఎమ్ డివైడింగ్ ఇట్ ఇంటూ 2 halves. ఎలా చేసుకున్నా ఈ 4 ఎలిమెంట్స్ దీంట్లో, ఈ 4 ఎలిమెంట్స్ దీంట్లో, అంటే ఈ 3 వరకు, రైట్, ఈ 3 వరకు ఇలా ఒక డివైడ్ చేసుకున్నాం అండ్ దీన్ని ఇలా ఒక డివైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా ఏం చేసుకోవాలి, మళ్ళీ డివైడ్ చేసుకోవాలి. ఇలా ఎంతవరకు డివైడ్ చేసుకోవాలంటే సింగిల్గా ఒక ఎలిమెంట్ అనేది వచ్చే వరకు, ఒక అరేలో ఒకటి ఎలిమెంట్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, లాస్ట్ మనకి ఏమొచ్చింది, ఒక అరేలో ఒకటి ఎలిమెంట్ ఉంది, ఇంకో అరేలో ఒకటి ఎలిమెంట్ ఉంది, అంటే సింగిల్ ఎలిమెంట్స్ వచ్చే వరకు మనము డివైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో హియర్ మళ్ళీ ఈ సింగిల్ అరేని మళ్ళీ 2 halvesగా డివైడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఈ సింగిల్ అరేని 2 halvesగా డివైడ్ చేసుకుంటున్నా. 38, 27 2 elements in one array. Next 43, 3 in 2 elements in one array. Next 9, 82 in one array. 10 is in one array. Okay, next did we get at one single element in array? No, ఇంకా రాలేదు కాబట్టి మనం ఏం చేయాలి, సేమ్ డివైడ్ అగైన్. సో 38 in one array, 27 in one array, 43 in one array, 3 in one array, 9 in one array, 82 in one array, 10 is ఆల్రెడీ ఇన్ ద సింగిల్ అరే. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ ఫైనల్గా సింగిల్ అరే వచ్చేసింది. సో ఆర్ దే ఇన్ ప్రాపర్ అసైనింగ్ ఆర్డర్? నో. మనం ఏం చేయాలి, వాటిని కంబైన్ చేసుకోవాలి అండ్ లైక్ స్వాప్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ దీన్ని కంబైన్ చేసుకుంటున్నా 2 అరేస్ని. ఎలా కంబైన్ చేసుకోవాలి, విచ్ ఇస్ లెస్ దెన్ దాన్ని మనం ఫస్ట్లో పెట్టాలి, ఏది పెద్దగా ఉంటుంది దాన్ని లాస్ట్లో పెట్టుకోవాలన్నమాట. 27, 38 కంబైన్ చేసుకుంటాను 2 అరేస్ని. ఇలా 27 ఈజ్ లెస్ దెన్ కాబట్టి ఫస్ట్ 27ని ఫస్ట్ ప్లేస్లో పెట్టిన, 38ని నెక్స్ట్ ప్లేస్లో పెట్టిన. ఓకే, రెండింటిని కంబైన్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ దీని రెండింటిని కంబైన్ చేసుకోవాలి, 3 and 43. నెక్స్ట్ 9, 8, 82లో 9 is the first less than smaller one, 82 is a bigger one. So 9, 82 and 10. సో మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, ఈ రెండింటిని కంబైన్ చేసుకోవాలి, రైట్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇదొక అరే అండ్ ఇదొక అరే, నెక్స్ట్ ఇదొక అరే అండ్ ఇదొక అరే. ఈ రెండింటిని మనం మళ్ళీ కంబైన్ చేసుకోవాలి, ఈ రెండింటిని మనం మళ్ళీ కంబైన్ చేసుకోవాలి. సో ఎలా కంబైన్ చేసుకోవాలి, బై సార్టింగ్ అనమాట. ఓకే, సో ఈ అరే అండ్ ఈ అరే కంపేర్ చేసుకుంటే విచ్ ఇస్ స్మాలర్ వన్, 3 is స్మాలర్ వన్. సో 3, నెక్స్ట్ 27 is స్మాలర్ వన్, 27, నెక్స్ట్ 38, నెక్స్ట్ 43. సో ఇక్కడ ఏమైంది, అసెండింగ్ ఆర్డర్లో ఒక అరే అనేది సెట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, 2 అరేస్ని మళ్ళీ మనము కంబైన్ చేసుకోవాలి, అలా బై సార్టింగ్. సో 9 is స్మాలర్ వన్, 10 is స్మాలర్ వన్, 82 is స్మాలర్. ఓకే, సో ఇది మనకి ఇప్పుడు సింగిల్గా వచ్చేసిన అరే అంటే కాదు, వీ హ్యావ్ 1 అరే అండ్ అనదర్ అరే, 2 అరేస్ వచ్చేసినాయి అనమాట. సో మన లాస్ట్లో ఏం చేయాలి, ఈ అరేని కంబైన్ చేసుకోవాలి, ఎలా బై సార్టింగ్ అనమాట. సో మనకి లాస్ట్లో ఏం వస్తుందనంటే వెరీ సింపుల్, లాస్ట్లో మనకి ఏమొస్తుంది, 3, 9, 10, 27, 38, 43, 82. సో సింపుల్గా దిస్ ఇస్
array is in the ascending order. That means we sorted that array in the ascending order by using the divide and conquer. First మనం ఏం చేసినాం, ఒక arrayని, ఒక single arrayని, right, this is a single array, we divide it into two halves. Then next again we continue this process until we get single elements వచ్చేదాకా మనము డివైడ్ చేసుకుంటూ వెళ్ళినాము. అలా వచ్చినాక two elements ఆఫ్ arrayని మనము కంబైన్ చేసుకున్నాము. ఇలా బై సార్టింగ్ అనమాట. 38 27 స్మాలర్ వన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, 38 బిగ్గర్ వన్ నెక్స్ట్, మళ్ళీ రెండింటి కంబైన్. సో మనకు లాస్ట్ గేమ్ వచ్చినాయి, వి గాట్ 4 arrays. సో కంబైనింగ్ అగైన్ two arrays కంబైన్ చేసుకున్నాం, వి గాట్ 2 arrays, కంబైనింగ్ అగైన్ 2 arrays, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద మెర్జ్ సార్ట్ అనమాట. నెక్స్ట్ స్టాషన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చూసుకుందాము. దాని తర్వాత వేరే సార్టింగ్ చూసుకుందాం. వేరే లైక్ క్విక్ సార్ట్ అండ్ బైనరీ సర్చ్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, కొంచెం టాస్కీ ఉంటుంది, ఈజీగానే ఉంటుంది, బట్ కొంచెం మైండ్ పెట్టాల్సి వస్తుంది. దీన్ని చూసేసుకున్నాక దానికి వెళ్ళిపోదాము. స్టాషన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే చాలా సింపుల్ అనమాట. సో ఈ స్టాషన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎందుకు ఇంట్రడ్యూస్ అయిందంటే, మనకు జనరల్గా 2x2 3x మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే సింపుల్ చేసుకోవచ్చు. సపోజ్ 2x2 ఆర్డర్ కదా, ఈ 2x2 ఆర్డర్ని ఎలా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, ఈ రోని లైక్ మనము ఈ రోని ఈ కాలంతో డివైడ్ చేస్తాం, ఈ ఎలిమెంట్ వస్తుంది. నెక్స్ట్ ఈ రోని ఈ కాలంతో డివైడ్ చేస్తాం, ఈ ఎలిమెంట్ వస్తుంది, రైట్. అలా మల్టిప్లికేషన్ చేసుకుంటాం అనమాట. సపోజ్ C11 రావాలంటే మనం ఏం చేస్తాం, A11 ఎలిమెంట్ ఇంటూ B11 ప్లస్ A12 ఇంటూ B21. ఓకే, A11 ఇంటూ B11 ప్లస్ A12 ఇంటూ B21. నెక్స్ట్ మరి C12 ఎలిమెంట్ రావాలంటే సేమ్ A11 ఇంటూ B12 ప్లస్ A12 ఇంటూ B22, A11 ఇంటూ B12 ప్లస్ A12 ఇంటూ B22. సో అలా మనము 2x2 3x3 మల్టిప్లికేషన్కి ఈ మ్యాట్రిక్స్లో ఇలా యూజ్ చేసుకుంటాం, సింపుల్గా ఉంటుంది. బట్ వాట్ అబౌట్ 4x4 వచ్చినప్పుడు మనం ఎలా చేస్తాం. సో 4x4 వచ్చినప్పుడు ఎన్ని చేస్తే ఏమవుతుందంటే చాలా టైం పడుతుంది, వీ కెనాట్ డూ దట్, రైట్. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ టు multiply the matrix, this Stassens matrix multiplication was introduced. Okay, simple. This Stassens multiplication was introduced. So 3x3 multiplication is easy, but 4x4 and big order is not easy. In order to overcome these problems, Stassens multiplication was introduced. So మరి Stassens multiplication problem ఎలా ఉంటుంది, ఎలా సాల్వ్ చేస్తారు 4x4 ని 4x4 కంటే ఎక్కువ సైజ్ అంటే లెట్స్ సీ దట్. వెరీ సింపుల్, ఫార్ములాస్ ఉంటాయి అనమాట, ఫార్ములా ఫాలో అయితే అయిపోతుంది. సపోజ్ దిస్ ఇస్ అ 4x4 మ్యాట్రిక్స్, ఇవి రెండు మ్యాట్రిక్స్ అనుకుందాము. మనము ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసుకోవడం పాసిబులా లేదు. సో దీంట్లో మనం ఫస్ట్ ఏం చేస్తామనంటే డివైడ్ చేస్తాం అనమాట 2x2గా. ఓకే, దీస్ ఆర్ ద 4x4, వీ హ్యావ్ 16 ఎలిమెంట్స్ ఇన్ దిస్. ఇలా డివైడ్ చేసుకుంటామనంటే 2 halvesగా. సో ఈక్వల్గా ఇదొక హాఫ్ ఇదొక హాఫ్. ఇప్పుడు ఎలా ఉంది, ఇది 2x2 మ్యాట్రిక్స్, ఇది 2x2 మ్యాట్రిక్స్, ఇది 2x2 మ్యాట్రిక్స్, ఇది 2x2 మ్యాట్రిక్స్. సో A11 is a matrix, A12 is a matrix, A21 is a matrix, A22 is a matrix. So these A11, A12, A21, A22 are in the 2x2 matrix. అంటే మనకు 4x4 మ్యాట్రిక్స్ని 2x2 మ్యాట్రిక్స్గా డివైడ్ చేసుకున్నాం. ఓకే, సేమ్ ఇది కూడా అంతే. B11 was matrix, B12 other matrix, B21 other matrix, B22 other matrix. We divided this into 2 halves like 2x2 మ్యాట్రిక్స్ అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ఫార్ములాని యూజ్ చేసుకొని వీటిని మల్టిప్లై చేస్తాం అనమాట. ఓకే, రైట్. సో మనకు లాస్ట్లో వచ్చేది ఏంటిది, రిజల్ట్. ఓకే, అలా. సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ మిడ్ వాల్యూస్, ఇది మనం డివైడ్ చేసుకున్నాం, అయిపోయింది. సో ఇక్కడ స్టేషన్స్ ఫార్ములా ఏంటంటే P ఈజ్ ఈక్వల్స్ టు, అంటే మనం ఫస్ట్ కొన్ని వాల్యూస్ ఫైండ్ చేసుకోవాలన్నమాట. 8 ఉంటే మొత్తం 3, 3, 6, 7 ఉన్నాయి, అంటే 7 స్టెప్స్ మనం మల్టిప్లై చేసుకుంటున్నాము. అదే జనరల్గా మనం దీన్ని మల్టిప్లై చేసుకోవాలంటే 8 స్టెప్స్ ఫాలో అవుతాం అనమాట. ఓకే, ఎందుకనంటే లైక్ సపోజ్ 1 array, 1 matrix, సెకండ్ మ్యాట్రిక్స్, థర్డ్ మ్యాట్రిక్స్, ఫోర్త్ మ్యాట్రిక్స్ 4. నెక్స్ట్ దీంట్లో కూడా 4 ఉన్నాయి, అంటే మనం 4 + 4 8, అంటే 8 టైమ్స్ మనం మల్టిప్లై చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ స్టాషన్స్ని యూజ్ చేసుకుంటే ఓన్లీ 7 టైమ్స్ అనమాట. ఓకే, 3, 3, 6 + 7 + 1 7, అంటే మొత్తం 7 టైమ్స్ మల్టిప్లై చేస్తే మన సొల్యూషన్ వస్తుంది. సో ద డూయింగ్ 7 times మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, దట్ మీన్స్ ఇట్ రిడ్యూసెస్ ద నథింగ్ బట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ బై 1 unit. సో జనరల్గా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యూజ్ చేసుకుంటాము, 8 టైమ్స్ చేయాలి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. అదే స్టాషన్స్ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది, ఓన్లీ 7 టైమ్స్ చేస్తే మనకు సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది స్టాషన్స్ మల్టిప్లికేషన్. దాంట్లో ఫార్ములాస్ వచ్చేసి P ఈజ్ ఈక్వల్స్ టు A11 + A22 ఇంటూ B11 + B22. సో ఇక్కడ A11 అంటే ఇది, దెన్ నెక్స్ట్ A22 అంటే ఇది, నెక్స్ట్ B11, నెక్స్ట్ B22. సో P వాల్యూని ఎలా ఫైండ్ చేస్తామనంటే ఈ A11 + A22ని ఈ రెండింటిని మనం ఫస్ట్ అడిషన్ చేసుకుంటాం. నెక్స్ట్ B11ని B22ని ఫస్ట్ అడిషన్ చేసుకుంటాం. అడిషన్ చేసుకున్నాక ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, దీనికి మ్యాట్రిక్స్ వస్తుంది. సో వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ని నెక్స్ట్ ఈ వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ని రెండింటిని మనం మల్టిప్లై చేసుకుంటాం అనమాట. ఓకే, ఫస్ట్ యాడింగ్, నెక్స్ట్ సేమ్ యాడింగ్, నెక్స్ట్ మల్టిప్లైయింగ్. ఓకే, నెక్స్ట్ సేమ్ అలానే Q ఈజ్ ఈక్వల్స్ టు A21 + A22 ఇంటూ B1. సో ఇలా A21 + A22
ఇంటూ B11 ఈ రెండింటిని కంబైన్ చేసుకొని వచ్చిన దాంతో మల్టిప్లై చేసుకుంటాం దీంతో. అలా మనకు Q వస్తుంది. సేమ్ సిమిలర్గా R ఈజ్ ఈక్వల్స్ టు A11 ఇంటూ B12 మైనస్ B22, S ఈజ్ ఈక్వల్స్ టు A22 ఇంటూ B21 మైనస్ B11, T ఈజ్ ఈక్వల్స్ టు A11 ప్లస్ A12 ఇంటూ B22, U ఈజ్ ఈక్వల్స్ టు A21 మైనస్ A11 ఇంటూ B11 ప్లస్ B12, V ఈజ్ ఈక్వల్స్ టు A12 మైనస్ A22 ఇంటూ B21 ప్లస్ B22. సో ఈ PQRSTU వాల్యూస్ ఎలా మనం సెట్ చేసుకుంటాం, ఎలా సార్ట్ చేసుకుంటామనంటే వచ్చి మనకు రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది, 2x2లో వస్తుంది. C11, C12, C21, C22లా వస్తుంది. సో C11 అంటే ఏంటి, మనం ఎలా ఫైండ్ చేసుకుంటాము, అసలు ఈ PQ వాళ్ళ సంబంధం ఏంటంటే C11 రావాలంటే ఫస్ట్ మనం ఈ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఎందుకనంటే C ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా, C11 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిది, P ప్లస్ S మైనస్ T మైనస్ V. అంటే P వాల్యూ వస్తేనే P మ్యాట్రిక్స్ వస్తేనే, నెక్స్ట్ S మ్యాట్రిక్స్ వస్తేనే, T మ్యాట్రిక్స్ వస్తేనే, V మ్యాట్రిక్స్ వస్తేనే దీన్ని సాల్వ్ చేయగలుగుతాం. రైట్, సపోజ్ మనకు P వచ్చేసింది, S వచ్చేసింది, T వచ్చేసింది, V వచ్చేసింది. నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, దాన్ని మనం C11 అంటాం. నెక్స్ట్ C12, నెక్స్ట్ C21, నెక్స్ట్ C22. రైట్, అలా. సో ఇలా మనకి ఏమొస్తుంది, సింపుల్గా ఆన్సర్ అనేది సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద స్టాషన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, వెరీ సింపుల్ వన్. ఇఫ్ మీకు ఏమైనా ఎగ్జాంపుల్ కావాలంటే వీటి ప్లేస్లో జస్ట్ ఒక నెంబర్స్ పెట్టుకోండి. ఓకే, జస్ట్ నెంబర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని సాల్వ్ చేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. ఎందుకంటే లెంత్ అయిపోతుంది వీడియో కాబట్టి దాన్ని చెప్పట్లేను. జస్ట్ దిస్ ఇస్ అ ప్రాసెస్, దిస్ ఇస్ అ మెథడ్. ఈ మెథడ్ అర్థమైపోతే మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ లెట్స్ సీ ద క్విక్ సార్ట్. క్విక్ సార్ట్ చాలా ఈజీ. ఇట్ ఈస్ ఆల్సో అప్లికేషన్ ఆఫ్ ద డివైడ్ అండ్ కాంకర్. ఇన్ దిస్ ఆల్సో వీ యూజ్ ద డివైడింగ్ అండ్ కాంకరింగ్ రూల్ అనమాట. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే పైవోట్ ఉంటుంది P అనేది, అండ్ I ఉంటుంది, J ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనము ఒక ప్రాబ్లమ్ని లైక్ డివైడ్ అండ్ కాంకర్ అంటే ఏంటిది, ఒక బిగ్ ప్రాబ్లమ్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకొని ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ చేసుకొని లాస్ట్లో సొల్యూషన్స్ మనం కంబైన్ చేసుకుంటాం. ఇది మనకు డివైడ్ అండ్ కాంకర్. సో ఇది బేసిక్ ఫార్ములాని, బేసిక్ డెఫినేషన్ని ఈ క్విక్ సార్ట్ కూడా ఫాలో అవుతుంది అనమాట. ఏదైనా స్టెప్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమవుతుందంటే వి షుడ్ ఫైండ్ ఏ పైవాట్. ఫైండ్ పైవాట్ ద డివైడ్స్ ద అరే ఇంటూ 2 హాఫ్స్. సో ఒక పైవాట్ని మనము ఫైండ్ చేసుకొని ఒక అరేని, మనకి తీసుకున్న అరేని 2 హాఫ్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్విక్ సార్ట్ లెఫ్ట్ హాఫ్. సో అలా మనం డివైడ్ చేసుకుని 2 హాఫ్స్ అంటే లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, లెఫ్ట్ హాఫ్ని సార్టింగ్ చేసుకోవాలి, క్విక్ సార్ట్ చేయాలి. నెక్స్ట్ రైట్ హాఫ్ని మళ్ళీ మనము క్విక్ సార్ట్ చేయాలి. అది ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు సింపుల్గా అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ లాస్ట్ మనకి ఎలా రావాలి అని అంటే ఆ పైవాటికి లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ మొత్తం పైవాటి కన్నా చిన్నగా ఉండాలి, అండ్ పైవాటికి రైట్ సైడ్ ఎలిమెంట్స్ మొత్తము పెద్దగా ఉండాలి. లాస్ట్లో రిజల్ట్ వచ్చే అలా ఉంటుంది అనమాట. ఓకే, లెట్స్ సీ ద ఎగ్జాంపుల్, విల్ గెట్ ద క్లియర్ ఐడియా అబౌట్ దట్. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ అండ్ దిస్ ఇస్ అరే. ఇది ఒక అరే అనుకున్నాము. సో దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఒక పైవాట్ని ఫైండ్ చేసుకోవాలి. పైవాట్ని ఫైండ్ చేసుకున్నాక 2 హాఫ్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ఈ ఎలిమెంట్స్లో మనం ఏం చేసుకుంటున్నాం అంటే 60 ఈజ్ అ పైవాట్. ఎప్పుడైనా లాస్ట్ ఎలిమెంట్ని పైవాట్ అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ని I అనుకోండి, నెక్స్ట్ దాని ముందు ఎలిమెంట్ని 50 అనుకోండి, J అనుకోండి. ఓకే, దీంట్లో మనం ఏం ఫాలో అవుతామనంటే I less than P ఈ కండిషన్ ఉంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ I less than P ఫెయిల్ అయిందనుకో ఇంకో కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట, ఆ కండిషన్స్ ఫాలో అవ్వాలి. లెట్స్ సీ దట్ వాట్ ఆర్ ద కండిషన్స్. సో హియర్ ఇప్పుడు లెట్స్ చెక్ దిస్. సో I వాల్యూ ఎంత 10. ఈజ్ 10 less than P, నథింగ్ బట్ 10 less than 60. ఎస్ అంటే సాటిస్ఫైడ్. సో ఇలా 10 less than P అయినప్పుడు అంటే I less than P అయినప్పుడు మనకు సాటిస్ఫై అయితే ఏం చేయాలంటే ఈ I వాల్యూని ఒక నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనకి ఇనిషియల్గా I 10 ఉండే. సో ఇక్కడ కండిషన్ సక్సెస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ I వాల్యూని ఇక్కడ షిఫ్ట్ చేసినాం, 80కి వెళ్ళిపోయింది. ఓకే, సింపుల్. నెక్స్ట్ మళ్ళీ ఏం చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. మళ్ళీ వి షుడ్ కంపేర్ ద I వాల్యూ విత్ ద P వాల్యూ. సో ఇక్కడ I వాల్యూ ఎంత 80. ఈజ్ 80 less than 60? నో, కాదు. సో అప్పుడు మనం ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు, సో ఇలా ఫీల్ అయినప్పుడు ఏం చేసుకుంటాం అంటే వీ షుడ్ స్వాప్ ది ఎలిమెంట్స్. సో ఈ I ఎలిమెంట్ని J ఎలిమెంట్ని మనము స్వాప్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు దెన్ ద అరే విల్ బికమ్ యాజ్. సో 10 అండ్ 80 ప్లేస్లో ఏమవుతుంది, J వస్తుంది. ఓకే, ఎందుకనంటే ఇక్కడ I వాల్యూ అనేది P వాల్యూ కంటే తక్కువ ఉందా లేదు కాబట్టి 80 less than 60? నో, 80 is greater than the 60. సో దట్ వీ కెన్ స్వాప్ ద ఎలిమెంట్స్. సో I ఎలిమెంట్ J ఎలిమెంట్ మనం స్వాప్ చేసుకోవాలి. అంటే 80 ప్లేస్లో 50, 50 ప్లేస్లో 80. ఓకే, 80 ప్లేస్లో 50 వచ్చింది అండ్ 50 ప్లేస్లో 80 వచ్చేసింది, అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. అండ్ ఇంకొక స్టెప్ ఏంటంటే దీంట్లో, సో దీంతో పాటు అంటే స్వాపింగ్తో పాటు ఇంకొకటి చేయాలి. సో వెన్ ఎవర్ వీ పర్ఫామ్ స్వాపింగ్, ఎప్పుడైతే మనం స్వాపింగ్ని పర్ఫామ్ చేస్తామో వీ నీడ్ టు మూవ్ I టు నెక్స్ట్ పొజిషన్ అండ్ J టు బ్యాక్వర్డ్ పొజిషన్. సో Iని మనము నెక్స్ట్ పొజిషన్కి మూవ్ చేసుకోవాలి అండ్ Jని మనం బ్యాక్వర్డ్ పొజిషన్కి మూవ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఏమైతే అంటే మళ్ళీ సో దీని యాజ్ ఇట్ ఈజ్ రాస్తుంది ఇక్కడ 10, 50, 30, 90, 40, 80, 60. సో మనకి ఇక్కడ స్వాప్ చేసినాం కాబట్టి ఫస్ట్ I ఇక్కడ ఉండే. సో I ఏం చేస్తున్నాను, నేను ఒక స్టెప్ ముందుకి పంపిస్తున్నా. నెక్స్ట్ J పొజిషన్ ఇక్కడ ఉండే. దీన్ని మనం స్వాప్ చేసినాం కాబట్టి ఏం చేస్తున్నా, దీన్ని ఇంకో పొజిషన్ బ్యాక్వర్డ్ పంపిస్తున్నా. అంటే నౌ I ఈజ్ 30 అండ్ J ఈజ్ 40. మళ్ళీ ఏం చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. 30 is less than 60? ఎస్.
ట్రూ, కండిషన్ సాటిస్ఫై. మనకు కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేసుకోవాలి, ఐ వాల్యూని ఒక స్టెప్ ముందుకు పంపించుకోవాలి. రైట్, లెట్స్ సీ దట్. అంతే. నౌ వీ నీడ్ టు మూవ్ ఐ పొజిషన్ టు నెక్స్ట్ ఎలిమెంట్, దట్ మీన్ ఫార్వర్డ్. సో 10, 50, 30 యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నారు. ఇక్కడ 30 ప్లేస్లో ఉండే ఐ ప్లేస్ 90కి మూవ్ చేసుకున్నాను, ఎందుకంటే 30 is less than 60. రైట్, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, మళ్ళీ కంపేర్ చేసుకోవాలి. ఐ ఎంత ఇప్పుడు 90 less than 60 ఫాల్స్. సో మనం ఏం చేసుకోవాలి, మళ్ళీ ఈ ఐ ఎలిమెంట్ జే ఎలిమెంట్ని స్వాప్ చేసుకోవాలి. స్వాప్ చేసుకున్నాక ఐ ఎలిమెంట్ పొజిషన్ని ముందుకు పంపించాలి, నెక్స్ట్ జే ఎలిమెంట్ పొజిషన్ని ఒక స్టెప్ బ్యాక్వర్డ్ పంపించాలి. లైక్ సో వీ నీడ్ టు స్వాప్ ఐ అండ్ జే ఎలిమెంట్స్. సో ఇక్కడ అంటే ఐ ముందు ఇక్కడ 90, జే ముందు 40, అంటే 90 ప్లేస్లో 40, 40 ప్లేస్లో 90. సింపుల్. 10, 50, 30, 90 ప్లేస్లో 40 అండ్ 40 ప్లేస్లో 90 అండ్ 80, 60. రైట్, అప్పుడు మనం ఏం చేసుకోవాలి, మళ్ళీ ఇలా వచ్చినాక ఐ వాల్యూని షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ముందుకి. సో ఫస్ట్ ఇక్కడ ఉండే 1, 2, 3, 4 ఫోర్త్ ఎలిమెంట్ దగ్గర అయి ఉండే, 1, 2, 3, 4 ఎలిమెంట్ దగ్గర అయి ఉండే. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఐ పొజిషన్ని ముందుకు పంపించేసిన, అంటే ఐ అనేది ఇప్పుడు 90 దగ్గరకు వచ్చేసింది. జే అనేది ఇక్కడ ఉండే లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ దగ్గర ఉండే, ఇక్కడ ఉండే జే. రైట్, సో అంటే ఇక్కడ ఉండే జే ఇప్పుడు దాన్ని ఎటు పంపించాలి, మనము ఇడికి పంపించాలి, అంటే ఫోర్త్ ఎలిమెంట్కి. రైట్, ఇడికి వచ్చేసింది జే. రైట్, సో ఇక్కడ ఏమైంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి ఇనిషియల్గా ఐ ఇట్ సైడ్ ఉండే, జే ఇట్ సైడ్ ఉండే. ఇక్కడ ఏమైంది, ఐ ఇట్ సైడ్ అయింది, జే ఇట్ సైడ్, అంటే జే అనేది ఐని ఓవర్ క్రాస్ చేసింది. సో ఇలా క్రాస్ చేసినప్పుడు మనం ఏం చేస్తామనంటే, క్రాసింగ్ అయినప్పుడు, సో వెన్ ఎవర్ జే క్రాసెస్ ఐ దెన్ ప్లేస్ పైవట్ ఎలిమెంట్ ఇన్ బిట్వీన్ ఐ అండ్ జే. సో ఎప్పుడైతే ఈ కండిషన్ వస్తుందో, అంటే జే అనేది ఎప్పుడైతే ఐని క్రాస్ చేస్తుందో, మనం ఈ పైవట్ని తీసుకొచ్చి ఏం చేయాలంటే మిడిల్ ఎలిమెంట్లో యాడ్ చేయాలి, ప్లేస్ చేసుకోవాలన్నమాట. దాని అప్పుడు మనకు అరే ఏమవుతుంది, సో 10, 50, 30, 40, 60, 90, 80. ఎందుకు మనకి ఇక్కడ 80 అనేది 60 అనేది పైవట్ కదా, మనం దీన్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం, ఇన్ బిట్వీన్ ఐ అండ్ జే, బికాస్ దిస్ జే క్రాస్ ద I1. రైట్, ఐని జే క్రాస్ చేసింది కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఈ పైవట్ ఎలిమెంట్ని ఇన్ బిట్వీన్ ఐ అండ్ జేలో ప్లేస్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ 10, 50, 30 యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం, 10, 50, 30. నెక్స్ట్ 40 కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాం. ఈ 40 and 90 ప్లేస్లో 40 and 90 మధ్యలో ఏం చేసుకున్నాము, 60ని ప్లేస్ చేసినాం. నెక్స్ట్ లాస్ట్లో 80 ఉంది. ఓకే, నవ్వు మనకి ఇప్పుడు ఏముంది, పి ఉంది, జే ఉంది, ఐ ఉంది. సో దీంట్లో లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ చూసుకుందాం, ఆర్ స్మాలర్ దాన్ పి. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, పీకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ స్మాల్ అనమాట, లైక్ అంతేనా, 60కి ఇవన్నీ స్మాలే ఉంటాయి. నెక్స్ట్ పీకి రైట్ సైడ్ ఉన్నాయన్నీ లార్జే ఉన్నాయి. రైట్, ఇలా అనమాట. ఓకే, సింపుల్గా ఇక్కడ ఏముంది మనకు, విచ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ పీ ఆర్ స్మాలర్ దాన్ ద పీ, నెక్స్ట్ విచ్ ఆర్ రైట్ సైడ్ ఆఫ్ ద పీ ఆర్ ద బిగ్ ఎలిమెంట్స్ అనమాట, లార్జర్ దాన్ ద పీ. సో నా వీ నీడ్ టు పర్ఫార్మ్ స్వాపింగ్ అనమాట. సో ఇలాంటి కండిషన్ ఏం చేసుకోవాలి, మనము స్వాపింగ్ చేసుకోవాలి. స్వాపింగ్ ఎలా అంటే, సో ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ దానికి ఒకసారి తీసుకోవాలి, నెక్స్ట్ రైట్ సైడ్ ఒకసారి చూసుకోవాలి. సో దీంట్లో మళ్ళీ పైవట్ ఎలిమెంట్ వచ్చేసి 40, నెక్స్ట్ జే వచ్చేసి 30, నెక్స్ట్ ఐ వచ్చేసి 10. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళ వరకు వచ్చేసింది. సో ఎప్పుడైతే మనకు పీకి లెఫ్ట్ ఎలిమెంట్స్ అన్ని స్మాల్ ఉంటాయో, పీకి రైట్ ఎలిమెంట్స్ అన్ని బిగ్గర్ ఉంటాయో, అప్పటి వరకు మనం చూసుకోవాలి. చూసుకున్నాక మళ్ళీ వాటిని డివైడ్ చేసుకొని మళ్ళీ దీనికి సపరేట్గా పైవట్ కనుక్కోవాలి, ఐ కనుక్కోవాలి, జే కనుక్కోవాలి. దీనికి సపరేట్గా మళ్ళీ పైవట్ ఐ జే కనుక్కోవాలి. సేమ్ మన ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఓకే, సో సపోర్ట్ మనకి ఇప్పుడు ఏమున్నది, ఇక్కడ 40ని పీ తీసుకున్నా, 30ని జే తీసుకున్నా, 10 అని ఐ తీసుకున్నా. మళ్ళీ మనం కంపేర్ చేసుకోవాలి. ఈజ్ 10 లైక్ ఐ లెస్ దాన్ పీ, అవునా కాదా, ఐ లెస్ దాన్ పీయా కాదా, అంటే 10 less than 40, ఎస్ ట్రూ. ట్రూ అన్నప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఐ వాల్యూని కొంచెం ముందుకు పంపించుకుంటాం. ఓకే, ఐ వాల్యూ ఏమైంది, ముందుకు వచ్చేసింది, ఐ పొజిషన్ 10, 50, 30, 40. నా ఐ ఈజ్ ఇన్ ద 50, 30, జే అండ్ పీ 40. మళ్ళీ మనం కంపేర్ చేసుకోవాలి. 50 less than 40, నో, 50 అనేది 40 కంటే లెస్ కాదు, కాబట్టి మనం ఏం చేసుకుంటాం, మళ్ళీ ఈ ఐ జే ఎలిమెంట్స్ని మనం స్వాప్ చేసుకుంటాం. అంటే ఇక్కడ 40 లైక్ 30 ముందుకు వస్తుంది అండ్ 50 వెనక్కి పోతుంది. ఓకే, 30 ప్లేస్లో 50 ప్లేస్లో 30, నెక్స్ట్ 30 ప్లేస్లో 50. రైట్, 30 ప్లేస్లో 50 ప్లస్ 30 వచ్చేసింది, 30 ప్లేస్లో 50 వచ్చేసింది, నెక్స్ట్ 40 వచ్చేసింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇలా వచ్చినప్పుడు ఐని ముందు పంపించాలి, జే నెట్ పంపించాలి. ఇక్కడ ఏమవుతుంది, జే అనేది వస్తుంది, ఐ ఇటు పోతుంది, అంటే మళ్ళీ క్రాస్ అవుతుంది, జే అనేది ఐని క్రాస్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఎలిమెంట్స్ని ఈ 60, ఈ పైవాట్ ఉంది కదా 40, దీన్ని మనము ఈ మధ్యలో పెట్టేసుకోవాలి. 30, 40, 50 అవుతాయి అనమాట. 10, 30, 40, 50. సో ఇది ఒక ఆర్డర్లో ఉంది, 10, 30, 40, 50 అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ 60. నెక్స్ట్ మళ్ళీ వీటిని ఏం చేసుకోవాలంటే స్వాపింగ్ చేసుకోవాలి. ఐడి ఇటు వస్తుంది, ఐడి ఇటు పోతుంది. లాస్ట్ మనకి ఏమొస్తుంది అంటే 10, 30, 40, 50, 60, 80, 90 అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సింపుల్గా మనము ఒక అరేని సార్ట్ చేసినాము. రైట్, అలా అనమాట. సో వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. ఏం చేసినామంటే ఇక్కడ ఫస్ట్ ఒక అరేని మనము దాంట్లో పైవాట్లో ఫైండ్ ద పైవాట్ని ఫైండ్ చేసుకోవాలి. సింపుల్ లాస్ట్ ఎలిమెంట్ పైవాట్ అనుకోండి, నెక్స్ట్ పైవాట్కి ముందు ఎలిమెంట్ జే అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ ఐ అనుకోండి. సో ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే మనము ఇలా డివైడ్ చేసుకున్నాక, ఇలా ఫైండ్ చేసుకున్నాక ఐ వాల్యూని పీ వాల్యూని కంపేర్ చేసుకోవాలి. ఇఫ్ ఐ లెస్ దాన్ పీ
సాటిస్ఫైస్ అనమాట. అలా సాటిస్ఫై అయినప్పుడు ఫస్ట్ ఒక ఐ పొజిషన్ని ఇంకో నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ ఐ లెస్ దాన్ పి ఫెయిల్ అయిందనుకో ఆ ఐ ఎలిమెంట్ జే ఎలిమెంట్ ఉంది కదా, ఆ ఎలిమెంట్స్ని మనం స్వాప్ చేసుకోవాలి. స్వాప్ చేసుకున్నాక ఏం చేసుకుంటామనంటే ఇంకో స్వాపింగే కాదు, ఒకవేళ ఐ అనేది జే క్రాస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఐకి జేకి మధ్యలో మనము ఈ పీ వాల్యూని ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా స్వాపింగ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఐ పొజిషన్ని నెక్స్ట్ పొజిషన్కి నెక్స్ట్ ఫార్వర్డ్ ఎలిమెంట్కి ప్లేస్ చేసుకోవాలి, మూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ జే అని ఒక బ్యాక్వర్డ్ స్టెప్ ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ మనము మూవ్ చేసుకోవాలి. ఓకే, అలా అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద క్విక్ సార్ట్. నెక్స్ట్ బైనరీ సెర్చ్. ఇది చాలా సింపుల్. ఇట్ ఈస్ ఆల్సో అప్లికేషన్ ఆఫ్ ద డివైడ్ అండ్ కాంకర్. దీంట్లో మనము ఒక ఎలిమెంట్ ఫైండ్ చేస్తున్నాం అనుకుందాం ఒక అరేలో. దానికి ఏం చేస్తామంటే మిడ్ వాల్యూ అనుకుంటాం. మిడ్ వాల్యూ అనుకొని మనం ఫైండ్ చేసే ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటాం అనమాట. సపోజ్ కీ ఇస్ ద వేర్ ఫైండింగ్ వాల్యూ, మనం మీద ఫైండ్ చేసుకున్న వాల్యూ దాని కీ అనుకున్నాము. అండ్ నెక్స్ట్ మిడ్ వాల్యూస్. సో ఆ కీ వాల్యూకి మిడ్ వాల్యూకి కంపేర్ చేసుకుంటాం అనమాట. సో కీ వాల్యూ ఎప్పుడైతే మిడ్ వాల్యూకి ఈక్వల్ అవుతుందో డైరెక్ట్గా ఆన్సర్ అనమాట. రైట్, ఇన్ కేస్ కీ లెస్ దాన్ మిడ్ అయినా కీ గ్రేటర్ దాన్ మిడ్ అయినా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అనేది చూసుకుందాం. ఫస్ట్ అయితే దీంట్లో ఆల్గరిథం వచ్చేసి బైనరీ సెర్చ్ ఆఫ్ అరే. ఏ అంటే అరే, ఎన్ ఇస్ ద సైజ్ అండ్ కీ ఇస్ ద మనం ఫైండ్ చేసే ఎలిమెంట్. ఓకే, స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడైనా స్టార్ట్ అనేది 0 ఉంటుంది, ఎండ్ అనేది n-1 లాస్ట్ ఎలిమెంట్ అనమాట. సో మనం మిడ్ ఎట్లా అనుకుంటామంటే మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ట్ ప్లస్ ఎండ్ బై 2. ఓకే, ఇఫ్ కీ ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ ద మిడ్. ఓకే, సో కీ అనేది మిడ్ వాల్యూకి ఈక్వల్ అయితే డైరెక్ట్గా మనం మిడ్ వాల్యూ రాసేస్తాం అనమాట. దట్ ఈస్ ద ఫైండింగ్ వాల్యూ, సర్చింగ్ వాల్యూ, మనం సర్చ్ చేసే వాల్యూ అదనమాట. ఓకే, రైట్. సపోజ్ దిస్ ఇస్ అ బైనరీ సెర్చ్ అనుకుందాం. ఇది ఒక అరే అనుకుందాము. దీంట్లో 10 ఉంది, 30 ఉంది, 40 ఉంది అనుకుందాము. మనం 30ని ఫైండ్ చేస్తున్నాము. ఎట్లా చేస్తామనంటే యూజ్ దిస్ ప్రాసెస్. ఈ ఆగుతున్న మనము ఫాలో అవుతాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ అండ్ దిస్ ఇస్ అరే. మనం తీసుకున్న అరే ఇదనమాట. లైక్ మొత్తం దీని సైజ్ వచ్చేసి సైజ్ ఆఫ్ ద అరే ఇస్ 10. మొత్తం 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సైజ్ వచ్చేసి 10. సో దిస్ ఇస్ స్టార్టింగ్ 1, నెక్స్ట్ 0, నథింగ్ బట్ ఇండెక్స్ అనమాట, స్టార్టింగ్ పొజిషన్. నెక్స్ట్ n-1. n-1 అంటే ఏంటి? 10-1 is equals to 9. సో దిస్ ఇస్ ద ఎండింగ్ వాల్యూ. మనకి ఏం తెలుసు? సో ఇక్కడ లెట్ సపోజ్ వీఆర్ ఫైండింగ్ ద ఎలిమెంట్, సర్చింగ్ ద ఎలిమెంట్ 59 ఎలిమెంట్ మనము సర్చ్ చేస్తున్నాము. లైక్ మనకు వచ్చే వరకు మనం ప్రాసెస్ని కంటిన్యూ చేయాలన్నమాట. ఎలా చేస్తామనంటే ఫస్ట్ మిడ్ వాల్యూ అనుకోవాలి. రైట్, సో స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ ఎంత 0, నెక్స్ట్ లాస్ట్ ఎంత 9. రైట్, మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇండెక్స్ వాల్యూస్ని మనం అడిషన్ చేయాలి. ఈ వాల్యూస్ని అడిషన్ చేయకండి, ఇండెక్స్ వాల్యూస్ని మాత్రమే అడిషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది? స్టార్ట్ ఎంత 0 ప్లస్ ఎండింగ్ వచ్చేసి 9. 9/2 ఈజ్ ఈక్వల్స్ టు లైక్ 4.5 వస్తుంది కాబట్టి దాన్ని 0.5 కన్సిడర్ చేసుకోవద్దు, ఓన్లీ 4. సో వాట్ ఈస్ ద మిడ్ హియర్? 4 అంటే 4th ఎలిమెంట్. సో వాట్ ఈస్ ద ఏ ఆఫ్ మిడ్? నథింగ్ బట్ అరే ఆఫ్ 4th ఎలిమెంట్. అరేలో 4th ఎలిమెంట్ ఏంటిది? 25 ఈజ్ ఈక్వల్స్ టు 25. మనం సర్చ్ చేసే ఎలిమెంట్ ఏంటిది? కీ 59. 59 25 ఈక్వలా? సో దే ఆర్ నాట్ ఈక్వల్. అంటే ఎప్పుడైతే కీ నాట్ ఈక్వల్ టు మిడ్ అంటే ఇలా కంపేర్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ కీ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్, మనకు వచ్చిన సర్చ్ చేసే వాల్యూ అండ్ వచ్చిన మిడ్ వాల్యూ అనేది సేమ్ అయితే యాజ్ డైరెక్ట్గా వాళ్ళు రాసేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫైండింగ్ వాల్యూ, సర్చింగ్ వాల్యూ అని చెప్పేసి. ఇన్ కేస్ అలా కాకపోతే నాట్ ఈక్వల్ టు మిడ్ అంటే 2 కేసెస్ ఏముంటాయి? ఐదర్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్. సో ఇక్కడ కంపేర్ చేసుకుందాం. కీ ఈజ్ గ్రేటర్ దాన్ మిడ్, రైట్? 59 is greater than 25. సో when is key is greater than mid value, మనం స్టార్ట్ వాల్యూని చేంజ్ చేసుకోవాలన్నమాట. ఎలా చేంజ్ చేసుకుంటాం? మిడ్ ప్లస్ 1. సో ఇక్కడ మిడ్ మనకు నార్మల్గా ఏముండే 4 ఉంది. సో స్టార్టింగ్ వాల్యూ ఏమవుతుంది మనకు? 4 + 1 అంటే 5 అవుతుంది. అంటే ఇది అవుతుంది అనమాట. సో అప్పుడు మనం మిడ్ అనుకుంటాం 5 ప్లస్ ఎండింగ్ వాల్యూ. ఓకే, నా స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? మిడ్ ప్లస్ 1. వాట్ ఇస్ ద మిడ్ హియర్? 4 + 1 is equals to 5. సో మన కొత్త మిడ్ ఏంది ఇప్పుడు 5 అనమాట. సో ఈ అరే ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇలా డివైడ్ అయిపోతుంది. ఓకే, ఇది స్టార్టింగ్ వాల్యూ, 45 ఇస్ స్టార్టింగ్ వాల్యూ అండ్ 81 ఇస్ ద ఎండింగ్ వాల్యూ. మళ్ళీ ఏం చేసుకోవాలి? మనం మిడ్ వాల్యూ అనుకోవాలి. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది? స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్ బై 2. దట్ ఇస్ నథింగ్ బట్ అంటే ఇండెక్స్ని మాత్రమే మనము అడిషన్ చేసుకోవాలి. 45 + 8 9 చేయొద్దు. 5 + 9 is equals to 14/2 is equals to 7. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏమొచ్చింది? మిడ్ వాల్యూ 7. అరే ఆఫ్ 7 is equals to ఏంటిది? అంటే అరే ఆఫ్ 7th ఎలిమెంట్ is equals to 7th పొజిషన్ ఎలిమెంట్ 63 వాల్యూ. రైట్, సో మనకి ఇప్పుడు అరే ఆఫ్ మిడ్ వాల్యూ ఎంత వచ్చింది? అరే ఆఫ్ 7 is equals to 63. మళ్ళీ మనం కంపేర్ చేసుకోవాలి దేనితో? కీ వాల్యూ తోటి. కీ వాల్యూ ఏంటి? మనం సర్చ్ చేసే ఎలిమెంట్ 59. 15 is equal to 63. No, 15 is not equal to 63. 59 is less than 63 అంటే this is the key value. Key value is less than the mid value. సో ఇలా కండిషన్ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇఫ్ key is less than mid, then we should make the end as mid -1. end value మనం ఏం చేసుకోవాలి? n-1. నథింగ్ బట్ mid -1. మిడ్ ఏం వచ్చింది మనకు? 7 వచ్చింది. 7 - 1 is equals to 6. ఓకే, రైట్. సో ఇఫ్ కీ ఈజ్ లెస్ దాన్ మిడ్, దెన్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ -1. ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు 7 - 1. 6 వచ్చింది. ఓకే, మనం ఏం చేసుకోవాలి? 6th ఎలిమెంట్ మాత్రమే రాసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఏంది మనకి? ఇక్కడ స్టార్టింగ్ ఎలిమెంట్ ఏమో 5th, నెక్స్ట్ ఎండింగ్ ఎలిమెంట్ ఏంది? 6th పొజిషన్.
ఫిఫ్త్ ఎలిమెంట్ సిక్స్త్ ఎలిమెంట్ మాత్రమే రాసుకున్నా, మిగతా ఎలిమెంట్స్ అవసరం లేదు. సో నవ్ ఏం చేసుకోవాలి, మిడ్ కనుక్కోవాలి. మళ్ళీ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్ బై 2. సో ఇక్కడ 5 + 6 = 11/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5.5. 0.5 కన్సిడర్ చేయకండి, కన్సిడర్ ద 5 అంటే ఫిఫ్త్ ఎలిమెంట్. సో ఏ ఆఫ్ మిడ్, ఏ ఆఫ్ ఫిఫ్త్ ఎలిమెంట్ ఏంటిది 45, రైట్. మనకి ఏమొచ్చింది 45 వచ్చేసింది. ఓకే, సో మళ్ళీ మనం కంపేర్ చేసుకోవాలి దేనితో, కీ వాల్యూ తోటి. సో ఈజ్ 45 = 59, నో. నా 59 ఈజ్ ద గ్రేటర్ దాన్ 45, దట్ ఈస్ నథింగ్ బట్ కీ ఈజ్ గ్రేటర్ దాన్ ద 45. సో ఇఫ్ కీ ఈజ్ గ్రేటర్ దాన్ మిడ్, ఏం చేస్తాం మనం స్టార్టింగ్ వాల్యూని మళ్ళీ మారుస్తాం అనమాట. విత్ వాట్, మిడ్ ప్లస్ 1. మనకి మిడ్ ఏం వచ్చింది, ప్రీవియస్ మిడ్ 5 వచ్చింది, అంటే 5 + 1 = ఏంటిది 6th. ఓకే, మనం ఇప్పుడు ఏం ఉంచుకోవాలి, లాస్ట్ ఎలిమెంట్ ఓన్లీ 59. సో 59 అంటే ఇదే స్టార్టింగ్ ఇది ఎండింగ్ అనమాట. సో స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్ బై 2, మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్ బై 2. ఒకటి లాస్ట్ ఒకటి ఎలిమెంట్ వచ్చింది కాబట్టి ఇది స్టార్టింగ్ ఉంటుంది, ఇదే ఎండింగ్ ఉంటుంది. 6 + 6 = 12, 12/2 = 6. సో వాట్ ఈస్ ద మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఏ ఆఫ్ 6 = ఎంత అంటే, ఏ ఆఫ్ 6th ఎలిమెంట్ ఏంది 59. నౌ వాట్ ఈస్ ద కీ వాల్యూ 59, లాస్ట్ వచ్చింది కదా మనకు. సో నౌ కీ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్. సో దిస్ ఈస్ ద వాల్యూ విచ్ వీఆర్ గోయింగ్ టు సర్చింగ్ ఫర్. ఓకే, ఇలా అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ బైనరీ సర్చ్, చాలా సింపుల్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే, ఒక అరేలో మనము స్టార్టింగ్ ఎలిమెంట్ ఎండింగ్ ఎలిమెంట్ చూసుకుంటాం అనమాట. స్టార్టింగ్ ఎలిమెంట్ అంటేనేమో ఫస్ట్ 0th ఇండెక్స్, ఎండింగ్ ఎలిమెంట్ అంటేనేమో ద సైజ్ ఆఫ్ -1. సో ఇక్కడ n = 10, 10 - 1 = 9. సో దిస్ ఈస్ ద ఎండింగ్ ఎలిమెంట్. సో అలా మనం ఏం చేస్తామనంటే మిడ్ కనుక్కుంటాం అనమాట. సో ఒక ఎలిమెంట్ మనం సర్చ్ చేస్తున్నాం అనుకుందాము, సపోజ్ మనం ఇక్కడ 59 అనుకుందాము, మీరు ఇంకేమైనా ఎలిమెంట్ అనుకోండి 63 అనుకోండి, అలా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. మనం 59 అనుకున్నాం కాబట్టి 59కి ఫైండ్ చేయాలి. ఓకే, ఎలా ఫైండ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ఫాలో అవుతూ ప్రాబ్లమ్ని మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, మిడ్ కనుక్కోవాలి. మిడ్ వాల్యూ ఏంటిది, స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్ బై 2. సో ఈ ఇండెక్స్ని, స్టార్టింగ్ ఇండెక్స్ని, ఎండింగ్ ఇండెక్స్ని అడిషన్ చేసుకోవాలి. 0 + 9/2 = మనకి ఏమొచ్చింది 4. సో ఈ 4 ఈజ్ నథింగ్ బట్ మిడ్, ఈజ్ నథింగ్ బట్ అరే ఆఫ్ 4th ఎలిమెంట్. సో ఈ అరేలో 4th ఎలిమెంట్ ఏంటిది, 4th పొజిషన్లో ఉంది 25 మస్టం 25 వచ్చింది. సో ఇలా వచ్చినాక మిడ్ వాల్యూ మనం సర్చ్ చేసే వాల్యూ అంటే కీ ఈజ్ ఈక్వల్స్ టు 59. ఈ 59, 25ని మనం ఏం చేసుకోవాలంటే కంపేర్ చేసుకోవాలి. ఇఫ్ 59 మనం సర్చ్ చేసే కీ అండ్ మనకు వచ్చిన మిడ్ వాల్యూ ఈక్వల్ అయితే డైరెక్ట్గా మనము ఆ వాల్యూని రాసేసుకోవాలి. లేదు అని అంటే కంపేర్ చేసుకోవాలి. ఎలా కంపేర్ చేసుకోవాలి, ఇఫ్ కీ లెస్ దాన్ మిడ్ మనం ఎండ్ వాల్యూని మార్చేసుకోవాలి. ఎలా మార్చేసుకోవాలి, మిడ్ -1. అండ్ ఇఫ్ కీ గ్రేటర్ దాన్ మిడ్ వి షుడ్ చేంజ్ ద స్టార్ట్ యాజ్ మిడ్ +1, అలా అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 15 అనేది గ్రేటర్ దాన్ 25 అంటే కీ గ్రేటర్ దాన్ మిడ్, అప్పుడు మనం ఏం చేసుకోవాలి, స్టార్టింగ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ +1 లాగా మార్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, వాట్ ఇస్ ద మిడ్ హియర్, మనకు మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 + 1 నెక్స్ట్ 5. అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఏంటిది 5 నుంచి అనమాట. ఈ 0, 1 to 4 ఉంది కదా, అవి మనకి ఎలిమెంట్స్ అనేవి అవసరం లేదు. లైక్ ఈ 0 to 4 ఎలిమెంట్స్ అనేవి మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటిది 5th ఇండెక్స్, 5th పొజిషన్ నుంచి, రైట్. ఇలా అనమాట. మళ్ళీ మనం మిడ్ కనుక్కోవాలి, స్టార్టింగ్ ప్లస్ ఎండింగ్ బై 2. 5 + 9/2 = 14/2 = 7. సో 7 ఇస్ ద మిడ్. సో 7th ప్లేస్లో ఏముంది 63 ఉంది. 63 అంటే 15 కంటే గ్రేటర్ కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఈ ఎండింగ్ వాల్యూని స్టార్టింగ్ వాల్యూని మళ్ళీ మనం డిఫరెంట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ కీ ఈజ్ లెస్ దాన్ 63 కాబట్టి ఎండింగ్ వాల్యూ ఏం చేసుకోవాలంటే -1 చేసుకోవాలి. ఇలా చేసుకుంటాం. 6th పొజిషన్ వస్తుంది. 6th పొజిషన్, ఎండింగ్ అనేది 6th వరకు ఉంటుంది. ఈ 7, 8, 10 ఉంది కదా, అవి అవసరం లేదు మనకు. స్టార్టింగ్ 5 5th ఎలిమెంట్, ఎండింగ్ 6th ఎలిమెంట్. మళ్ళీ వీటికి ఏం చేసుకోవాలి, మిడ్ కనుక్కోవాలి. S + E/2, 5 + 6/2, 11/2, 5. 5th ఎలిమెంట్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది 45. ఈజ్ 45 = 59, నో. నౌ కీ ఈజ్ గ్రేటర్ దాన్ 59, దట్ ఈస్ నథింగ్ బట్ స్టార్టింగ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ +1. మళ్ళీ 5 + 1 = 6. లాస్ట్లో మనకి ఏముంది, ఓన్లీ 6th ఎలిమెంట్, ఒకటే ఎలిమెంట్ ఉందన్నమాట. అదే స్టార్టింగ్, అదే ఎండింగ్, అదే మనము కీ ఎలిమెంట్ వచ్చేసింది కదా, అంతే. దిస్ ఈస్ ద బైనరీ సెర్చ్. అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ హోప్ యూ విల్ గివ్ 500 likes ఫర్ దిస్ వీడియో. ఇలా 500 likes అండ్ 5K సబ్స్క్రైబర్స్ అయితే నేను పక్కా రిమైనింగ్ యూనిట్స్ కూడా ఈరోజు చేసేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.